మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు పడతలేడు. ప్రతిపక్ష నాయకుని హోదాల అధికార పార్టీకి ఏం సలహాలు ఇత్తలేడు. అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్లోనే ఉన్నాడు, ఇప్పుడు సుతం ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడని సీఎం రేవంత్ రెడ్డితోనట్టుగా చాలా మంది చేతిపాటి లీడర్లు విమర్శలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ విమర్శలు బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎట్లా అంటారా? ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. బుధవారం నాటి సంధి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కదా. ఈ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ కూడా హాజరు పడతాడట. ఇప్పటికే కేటీఆర్ ఈ ముచ్చట చెప్పిండు. కాకుంటే కొడుకుగా మాత్రం కేసీఆర్ సభకు రావాల్సిన అవసరం లేదన్నట్టే చెప్పిండు. కేసీఆర్ స్థాయికి సరిపోయే నాయకులు అసెంబ్లీలో ఎవ్వరు లేరు కాబట్టి గాల ముందు కేసీఆర్ సభలకచ్చి మాట్లాడేంత అవసరం లేదు అని అన్నాడు. ఇవాళ తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ సారు బడ్జెట్ సమావేశాలలో కారు పార్టీ తరపున సర్కార్ను ఎట్లా ఇరుకున పెట్టాలనే దాని మీద పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోని చర్చించిండట. పోయిన బడ్జెట్ సమావేశాల నాడు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మళ్ళా అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. ఏడాది తర్వాత ఇప్పుడు మళ్ళా సభ కత్తుండే వరకు గులాబీ నాయకుల లోపట జోష్ పెరిగిందట. ఇక అదే ఊపుల ఈ సమావేశాల సర్కారు వైఫల్యాలను కడిగి పారేద్దామని కొందరు డిసైడ్ అయ్యారట. తెలంగాణలో చాలా ఏరియాల సాగునీళ్లు లేక పంటలు ఎండిపోవుడు, కాళేశ్వరం ప్రాజెక్టును పట్టించుకోకపోవుడు, కరెంటు తక్లీఫ్లు వెరుగుడు, యూరియా దొరకక రైతులు అల్లాడిపోయిన ముచ్చట్లు, మిషన్ భగీరథ నీళ్లు సుతం చక్కగా రాకపోవుడు, ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవుడు, సర్కార్ తీసుకత్తున్న కొత్త అప్పులు, భూములు అమ్ముతున్న ముచ్చట్లన్నిటి మీద సర్కార్ను గట్టిగానే నిలదీద్దామని కారు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అస్త్రాలన్నీ సిద్ధం చేసుకుంటున్నారట. ఇక ఇన్ని దినాలు కేసీఆర్ సభకత్తలేడని విమర్శలు చేసిన సర్కారు మాజీ సీఎం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కు మాట్లాడేటందుకు ఏ పార్టీ సమయం ఇత్తదో, రెండు పార్టీల నడుమ మాటల యుద్ధం ఎట్లుంటదో చూడాలిగా.